హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ముందు వీడియోస్‌లో అయితే చెప్పాను కదా! హెల్త్ అయితే బాలేదు అని చెప్పేసి పిల్లలకి, నాకు ఇద్దరికీ బాలేదని చెప్పాను కదా! ఇంకా పిల్లలకి అయితే పర్లేదు, ఇప్పుడు బానే ఉన్నారు. ఇంకా నాకైతే కొంచెం కోల్డ్ అయితే ఇంకా సెట్ అవ్వలేదు. కొంచెం ఇంకా మాటలైతే ముక్కుతోనే మాట్లాడుతున్నాను. అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోలో కూడా. ముందు వీడియోలో చెప్పాను కదా! నిన్న వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలాగే వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేనైతే వీడియో అయితే లాంగ్ వీడియో ఏమీ పోస్ట్ చేయలేదు. ఇంకా చాలా రోజుల తర్వాత మీరందరూ కూడా అడుగుతున్నారు కదా నా మార్నింగ్ రొటీన్. ఇంకా ఇప్పుడు అది కాకుండా బాబుకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! అందుకని చెప్పేసి నా మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను. నా మార్నింగ్ అంతా కూడా ఎలా ఉంటుంది, పిల్లలతో నేను ఎలా అడ్జస్ట్ అవుతూ నా పనులన్నీ కూడా ఎలా చేసుకుంటానో అదంతా కూడా ఈ వ్లాగ్‌లో అయితే మీకు చూపిస్తాను. ముందు వీడియోలో పిల్లలిద్దరికీ బాలేదు అనేసరికి చాలామంది బాధపడ్డారు. అలానే త్వరగా బావుండాలని చెప్పేసి కూడా బ్లెస్ చేశారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ కూడా ఇంకా నా పిల్లల్ని మీ పిల్లలనుకుని అందరూ కూడా ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అంటే నాకు నా ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ, అంటే నా చుట్టాలు అందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూస్తారు. కనీసం అడగను కూడా అడగరు ఎవరు కూడా. అంటే పిల్లలకి బాలేదా? ఏమైంది? అని చెప్పేసి ఎవరు అడగను కూడా అడగరు. అలాంటిది నేనెవరో మీకు తెలీదు. మీరెవరో నాకు తెలీదు. అయినా కూడా మీరు నా గురించి, నా కోసం నా వీడియోస్ చూసి కేవలం మీరు నా మీద పెట్టుకున్న నమ్మకంతో మీరందరూ కూడా నన్ను ఇంతలాగా అభిమానిస్తూ, ఎంకరేజ్ చేస్తూ, నా పిల్లల్ని కూడా మీ పిల్లలు అనుకుని ఇంతలా బ్లెస్ చేస్తున్నారు కదా! మీ మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానబ్బా! నాకెందుకో చెప్పాలనిపించింది. అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మన చుట్టాలు అందరూ మన దగ్గర ఉన్నా లేకపోయినా మీరు మాత్రం నాకు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ తోడుంటారనిపించింది. మార్నింగ్ అయితే 5:30కి ఆ టైంకి అయితే లేచాను. ఇంకా లేచిన తర్వాత బ్రష్ చేసేసి, ఇంకా కొంచెం తల అదంతా కూడా దువ్వుకుని, తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే పనులైతే స్టార్ట్ చేసేసాను. ముందైతే ఇడ్లీ వేసేద్దాము, ఉడుకుతా ఉంటాయి కదా! అంటే సిమ్‌లో పెట్టేసి వదిలేస్తాను నేనైతే ఇడ్లీ ఎప్పుడైనా సరే. ఇడ్లీ పాత్ర అంతా కూడా ఖరాబ్ అయిపోయింది. అంటే పక్కలున్న హ్యాండిల్స్ ఉన్నాయి కదా! అవంతా కూడా పోయాయి. పైనున్న లిడ్ ఉంటది కదా! అది కూడా పోయింది. ఇవన్నీ కూడా ఇంకా వేపిద్దాము అనుకున్నాను. కానీ మళ్ళీ ఏమనిపించిందంటే ఇంకా కొత్తది తీసుకుందాము. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో కూడా వేయకూడదు అంటున్నారు కదా! స్టీల్‌వి వస్తున్నాయి కదా! ఇప్పుడు అవి తీసుకుందామని చెప్పేసి ఇంకా అలాగే వాడుకుంటున్నాను ప్రస్తుతానికి. డైలీ ఏమీ వేయడం లేదు కదా! ఒక వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి అలా అయితే యూజ్ చేస్తున్నాను అంతే. ఒక పక్కేమో పొయ్యి మీద ఇడ్లీ అయితే పెట్టాను. ఇంకా అవి ఉడుకుతా ఉండేలోపు మిగతా పనులన్నీ కూడా చేసేసుకుంటాను. అప్పటికైతే పిల్లలిద్దరూ కూడా ఇంకా లేవలేదు. ఇంకా అంటే చీకటిగానే ఉంది. ఇంకా చీకటిగా ఉన్నా సరే ఇంకా పనులన్నీ కూడా ఫాస్ట్‌గా అయిపోతాయని చెప్పేసి కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ దగ్గర అంతా కూడా ఇలా ఫ్లాట్ లాగా ఉంది కదా! అదంతా కూడా ముందు క్లీన్ చేసేసి, అటు సైడ్ కూడా ఏమైనా గిన్నెలు కానీ ఏమైనా ఉంటే అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తాను ముందు. వంటగది మొత్తము కూడా ఇంక మొత్తం క్లీన్ చేసేసి తర్వాత నెక్స్ట్ అయితే ఊడ్చుకుంటాను. ఇప్పుడైతే వంటగది, ఇల్లు మొత్తం అంతా కూడా అంటే పొయ్యి దగ్గర అంటే ఎల్ షేప్‌లో ఉంటది కదా! అక్కడ అంతా కూడా మొత్తం నీట్‌గా ఊడ్చేసి, బయట కూడా ఊడ్చేసి నీళ్ళైతే చల్లేస్తున్నాను. ఇంకా ఒట్టి నీళ్ళే చల్లేసాను మొత్తం కూడా. ఈరోజు ఫ్లోర్ మొత్తము ఇంకా ఒట్టి నీళ్ళైతే చల్లుకుంటూ వచ్చేసేసాను. ఈ మధ్య యూట్యూబ్ గురించి కొన్ని వీడియోస్ అయితే మీరందరూ అడుగుతున్నారని చెప్పేసి షార్ట్స్ అయితే యూట్యూబ్ గురించి అంటే యూట్యూబ్ రిలేటెడ్ అయితే నేను షార్ట్స్ అయితే పెడుతున్నాను. మీరందరూ చూస్తున్నారు కదా! చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా మీకు కావాల్సినవి అలానే మీరేమైనా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా నాకైతే కామెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా వీడియోస్‌లో అయితే చేస్తాను. అలానే ఎక్కువ డౌట్స్ అయితే అడగకండి. అంటే కొంతమందైతే అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! టెక్ ఛానల్స్ వాళ్ళు క్లియర్ చేసేవి. అవి కూడా అడుగుతున్నారు. అలాంటివైతే నాకేమీ తెలీదు. నార్మల్‌గా వీడియోస్ ఎలా పెట్టాలి ఇలాంటివన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. నాకు తెలిసినవి మాత్రమే. నాదేమీ టెక్ ఛానల్ కాదు. కానీ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అంటే నేను ఖచ్చితంగా ప్రయత్నించాలి అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే ఇలా నేను అప్‌లోడ్ చేస్తున్నాను మీ అందరికీ. నా ఛానల్‌లో వ్లాగ్స్ కాకుండా ఇంకా ఏమైనా కంటెంట్ మారుద్దాము అని ఉంది. కాకపోతే ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్కదాన్నే వీడియోస్ తీసుకోవడం అవంతా కూడా కష్టమైపోతుంది కదా! దానివల్ల అయితే కుదరడం లేదు. ఇంకా ముందు ముందు కుకింగ్ వీడియోస్ లేదంటే రీల్స్ ఇలాంటివి కూడా చేద్దాము అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. నాకు మీరు గనక అంటే ఇలాంటి వీడియోస్ చేయండి, పలానా వీడియోస్ చేయండి అని చెప్తే గనక ఖచ్చితంగా చేస్తాను. వీలైనంత వరకు కుకింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కర్రీస్ అలాంటివి బాగానే కుదురుతాయి కదా! అలాంటివి వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా వ్లాగ్స్ కాకుండా మీకు కూడా ఉపయోగపడేలాగా అంటే ఈ వ్లాగ్స్ ఉపయోగపడవు అనైతే కాదు. ఎందుకంటే చాలామంది ఈ మధ్య వ్లాగ్స్ కూడా ఇష్టపడుతున్నారు.
ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ మీ పని చేసే విధానం చూసి మేము ఎలా పని చేయాలి, ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది, ఇంటిని ఎలా ఉన్నా సరే మనం ఎంత చక్కగా ఉంచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నాకు ఈ మధ్య కామెంట్స్ అయితే వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా వల్ల నలుగురు నేర్చుకుంటున్నారంటే నాకు ఎంత హ్యాపీయో, అలాంటిది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పెద్ద బాబు వెళ్ళేసరికి సగం పని మొత్తము కూడా ఈ వాకిలి ఊడవడం, నీళ్లు చల్లడం, ముగ్గులు వేయడం వీటికే సరిపోతుంది టైం మొత్తము కూడా. వాడి వ్యాన్ ఏమో 7 కల్లా వచ్చేస్తుంది. 7 కల్లా కూడా ఇంకా వ్యాన్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు ఆ టైం కల్లా. అంటే అసలు చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. వీడు చదివేదేమో కానీ మేము మాత్రం ఉరుకులు, పరుగులు ప్రతి తల్లిదండ్రులకి ఉన్నదే కదా! అంటే ఇప్పుడు ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఫాస్ట్‌గా రెడీ చేసేయాలి. వాళ్ళని ఎలాగోలా పంపించేసేయాలి. అదే ఇంటి దగ్గర ఉంచామనుకోండి వాళ్ళ అల్లరైతే అస్సలు తట్టుకోలేము కదా! ఈ మధ్య నేను ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒక రీల్ చూసాను. మా అమ్మ నన్ను రెస్ట్ తీసుకోవడానికి స్కూల్‌కి పంపిస్తుంది, చదువుకోవడానికి కాదు అని చెప్పేసి. అది నిజమేనబ్బా! ఎందుకంటే చాలామంది మదర్స్‌కి అది ఒక చెప్పలేము అది. ఎలా ఉంటదంటే ఒక పెయిన్ లాగా ఉంటది. అంటే అదొక హ్యాపీనే. కాకపోతే అది ఎలా ఉంటదంటే వాళ్ళు పద్దాక విసిగించడము, వెళ్ళేది మధ్యాహ్నం దాకా అయినా సరే ఉరుకులు, పరుకుల మీద ఎందుకు పంపిస్తున్నామో తెలుసా? వాళ్ళు ఎలాగోలా చక్కగా అక్కడ ఆడుకుంటారు. మధ్యాహ్నం దాకా అయినా సరే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి. వీళ్ళు చదివి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి జాబ్స్ చేసే వాళ్ళని కూడా ఇంత ఫాస్ట్‌గా లేపి, రెడీ చేసి ఇలా పంపించరేమో! ఇంకా నేనైతే పనులన్నీ కూడా చేసుకుంటూనే నేనైతే జీలకర్ర వాటర్ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ టైంలో జీలకర్ర వాటర్ అయితే తాగుతాను. గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి క్లియర్‌గా ఉంటదని చెప్పేసి క్లియర్ అయిపోతుంది. పొట్ట మొత్తము కూడా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి జీలకర్ర నీళ్ళైతే స్టవ్ మీద పెట్టుకుని ఇంకా పెద్దోడినైతే లేపడానికి వచ్చేసాను. వాడిని లేపుతుంటే చూడండి ఎలా చేస్తున్నాడో. ఇంకా అలా లేపి, లేపి, లేపి నిదానంగా లెగుస్తాడంతే. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, కుకింగ్ చేస్తూ, అలానే ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేయాలంటే కష్టమేనబ్బా! ఎలాగైనా సరే వీడిని 7 గంటల కల్లా వ్యాన్ ఎక్కిచ్చేసేయాలి అన్న తాపత్రయమే కానీ, నార్మల్‌గా అయితే ఈ పనులన్నీ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రతి తల్లికి, తండ్రికి ఈ బాధ అయితే అస్సలు చెప్పలేనిదంటే మనకి ఎలా అంటే వీళ్ళని అంటే పెద్దవాళ్ళని చూసుకోవాలి, చిన్నపిల్లల్ని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. అండ్ అసలు తల్లికైతే అస్సలు రెస్ట్ ఉండదనే చెప్పాలి. మార్నింగ్ ఎప్పుడో లేచి ఇల్లు, వాకిళ్ళు అన్నీ చక్కబెట్టుకొని, అలానే అన్నీ ఇంట్లో అందరికీ కూడా అన్నీ కావాల్సినవన్నీ సర్దిపెట్టి, అందరికీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ప్రతి దానికి ఒక అమ్మాయిని అంటే ఒక మదర్‌నే పిలుస్తారు కదా! అంటే ఒక వైఫ్‌ని, మదర్‌ని అన్నీ కూడా అన్ని పాత్రలు పోషించేది ఒక్క ఆవిడే కదా! ఇంటికి యజమానురాలు. ఇంకా ఆవిడనే ఇంటి భారం మొత్తము కూడా మోస్తుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు కాళ్ళ గజ్జెలు మోగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. సమ్మర్ అయితే వచ్చేసింది కదా! అందువల్ల అనుకుంటా అసలు మార్నింగ్ టైంలోనే కొంచెం అంటే బాగా తెల్లారిపోతున్నట్టుగా అనిపిస్తుంది. టైం ఇప్పటికి 6:30 అలా అవుతుంది అంతే. కానీ చూడండి ఏదో 10 అలా అయిపోయినట్టుగా అదే వాతావరణం అంతా కూడా అలా ఉంది కదా! ఇంకా మా ఇంటి ముందైతే ఎంతసేపు చూసినా సరే చూడాలనిపిస్తది. మా ఇల్లంతా కూడా ఒక రకమైన పీస్‌ఫుల్ వాతావరణం లాగా అనిపిస్తదబ్బా! చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత అసలు ఒక పక్షుల అరుపులు, అలానే కుక్కలు ఇలాంటివే తప్ప మిగతా ఏమి వినిపించవు. ఇంకా మా ఇంట్లో మా మాటలు తప్ప ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మాకైతే. మా లైఫ్ చాలా ప్రశాంతంగా ఇలా ఈ చల్లటి వాతావరణంలో ఇలా ఎంతో ఆనందంగా గడిచిపోతుంది మా రోజు జీవితం. అమ్మలందరికీ కొన్ని టిప్స్ చెప్తాను నేను. పిల్లలు మనకి ఇప్పుడు 7కి, 8కి అలా వెళ్తున్నారు కదా! మార్నింగ్ 4కి, 5 కల్లా ఖచ్చితంగా లేచేసి పనులన్నీ కూడా చేసేసుకుందాము. ఎందుకంటే ఆ టైంలో లెగవకపోతే మన పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తాము, మనము ఇబ్బంది పడిపోతాము. ఒక రోజున ఏమైందంటే నాకు కొంచెం హెల్త్ అయితే బాలేదు. 6:30కి అలా లేచాను. వాడి వ్యాన్ ఏమో 7కి వచ్చేసిద్ది కదా! ఇంక అప్పటికప్పుడు లేచిన వెంటనే వాడికి బ్రష్ చేపిచ్చి, ఇంకా స్నానాలు అన్నీ బట్టలు వేసేసి, ఫస్ట్ వాడి పని అంటే టిఫిన్ వేసేసి టిఫిన్ బాక్స్ కట్టి, స్నాక్స్ పెట్టి, వాటర్ పోసి, వాడికి చెప్పులు వేసి, ఇవన్నీ కూడా చూసి వాడిని మాత్రమే పంపించాను. కనీసం ఇంకా ఇంటి ముందు ముగ్గులు పెట్టడం కానీ, వాకిలి ఊడవడం కానీ ఇవన్నీ ఏమీ చేయలేదు. అంటే కొంచెం ముందు లేచుంటే వాడికి కూడా కడుపు నిండా ఏమైనా పెట్టి, వాడిని కూడా నిదానంగా రెడీ చేసి, కంగారు లేకుండా నిదానంగా పంపించేదాన్నేమో అనిపించింది. ఒక అరగంట నిద్రపోతే పోయింది కానీ కొంచెం ఫాస్ట్‌గా లెగవాలి అనిపించిందబ్బా! ఆ రోజైతే మాత్రం. కానీ నాకైతే ఈ మధ్య అస్సలు రెస్ట్ ఉండట్లేదు. ఎందుకంటే మార్నింగ్ పెద్ద బాబు వెళ్ళిపోతున్నాడు కదా! మార్నింగ్ లేస్తున్నాను, పెద్ద బాబు వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఏంటిదంటే మాకు ఆహార పథకం పని అంటారు కదా! అదే కరువు పని అంటారు. మీకు ఐడియా ఉందా?
ఆ పనికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 7కి బాబుని పంపించేస్తున్నాను కదా! ఇంకా ఆ పనికైతే వెళ్తున్నాము. అక్కడి నుండి వచ్చేసరికి 10, 10:30 అలా అయితే అయిపోతుంది. ఇంకా అక్కడి నుండి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న బాబుకి స్నానాలు చేపిచ్చి, మళ్ళీ వాడికి ఏమైనా తినిపెట్టడం, అలానే వాడివేమైనా చూడడం ఇలాంటివన్నీ చూసిన తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుందాము అనుకుంటాను. ఇంకా వాడు పడుకుంటాడు. వాడిని నిద్రపుచ్చి నేను అన్నం తిని ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులుంటాయి అంటే బట్టలు ఏమైనా ఉంటే పిండేసుకోవడం, ఇంకా చిన్న చిన్న పనులుంటాయి కదా! ఏమైనా చేసుకోవాల్సినవి ఉంటే అవి చేసుకోవడం. ఈలోపు వాడేమో నిద్రపోతా ఉంటాడు. ఈలోపు టైం కూడా గడిచిపోతూ ఉంటుంది. 1 అవనే అయిపోతుంది టైం అయితే. ఇంకా మళ్ళీ 1 హారన్ కొడుతుంది. రండి రండి బన్నీ వచ్చేసాడు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ వెళ్ళి మా పెద్ద బాబుని కూడా తీసుకొచ్చేసి మళ్ళీ వాడిని కూడా తీసుకొచ్చిన తర్వాత అన్నం పెట్టి, ఇంకా వాడిని కూడా వాడికి కావాల్సినవన్నీ చూసుకోవడం మధ్యాహ్నం నుండి వాడి పని. ఏదేమైనా మీ శ్రీజ అయితే ఫుల్ బిజీ అయిపోయిందండి పిల్లలతో, అలానే ఇంటితో, ఇంటి పనుల్లో అన్నిట్లో బిజీగా ఉంటున్నాను. ఈ మధ్య కామెంట్స్‌కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు కదా! అని అయితే అనుకోకండి. ఎందుకంటే నాకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కామెంట్స్‌కి అయితే రిప్లై ఇస్తాను. నాకైతే కామెంట్స్‌కి రిప్లై ఇచ్చే అలవాటైతే ఉందబ్బా! ఎందుకంటే నా కోసం టైం తీసుకుని కామెంట్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ కోసం నేను రిప్లై ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి? ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కాకపోతే కొంచెం టైం అయితే సెట్ అవ్వడం లేదు. అడ్జస్ట్ అవ్వండి. ఇంకా చెప్పాను కదా! బాబు మధ్యాహ్నం వచ్చిన తర్వాత వాడికి లంచ్ పెట్టి, ఇంకా కొంచెంసేపు వాడిని నిద్రపుచ్చి, ఇవన్నీ చూసేసరికి ఇంకా కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుందాము అనుకుంటాను. ఒక 5 మినిట్స్ అన్నా. మళ్ళీ చిన్నోడు లేచేస్తాడు. వాడు పొద్దునెప్పుడో పడుకుంటాడు కదా! 11 గంటలకి. ఈ 1, 2 వాడు లేచేస్తాడు. వీడు అన్నం తిని వీడు పడుకునేసరికి. మళ్ళీ వీడిని ఆడించుకోవాలి. వీడు పడుకోకుండా మళ్ళీ నిద్రపోవాలంటే కుదరదు కదా! ఇలా నా డే మొత్తము గడిచిపోతుందబ్బా పిల్లలతో. ఇంకా నేనేం చేస్తానో తెలుసా? పెద్దోడినైతే పడుకోబెట్టేసి నిద్రపుచ్చేస్తాను కదా! చిన్నోడు నేనైతే ముచ్చట్లు చెప్పుకోవడము, ఇంకా 3:30 అయిందాకా ఇంట్లోనే ఉంటాము ఎండొస్తుంది కాబట్టి. ఇంకా 3:30 ఆ తర్వాత నుండి బయటకు వచ్చేసి చల్లగాలికి ఇంకా కొబ్బరి చెట్టు కింద గానీ, ఎక్కడైనా మంచం వేసుకొని అలా కూర్చుంటాము. కూర్చుని ఇంకా కబుర్లు చెప్పుకోవడం, ఆడుకోవడం ఇలా వాడితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటానింకా. ఇంకా తర్వాత అన్నీ కూడా యాజ్ యూజువల్ నార్మల్‌గానే ఇంకా డే రొటీన్ అంతా కూడా మళ్ళీ ఈవినింగ్ రొటీన్. అంటే ఈవినింగ్ పనులన్నీ కూడా మళ్ళీ గిన్నెలు తోమడం, బట్టలు మడత పెట్టడం ఇవన్నీ ఇంకా రొటీన్. ఇంకా ఆ పనులన్నీ కూడా చూసుకోవాలి. ఇలా రోజంతా కూడా బిజీగా గడిచిపోతుంది. ఇంకా మళ్ళీ కొంచెం సాయంత్రం టైంలో అయినా పెందలాడి పడుకుందాము అనుకుంటానా, ఈ వీడియో ఎడిటింగ్ అండ్ ఈ వాయిస్ ఇవ్వడము, ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం వీటికి కొంచెం టైం పడుతుంది. ఇంకా అలా శ్రీజకైతే అస్సలు రెస్ట్ ఉండట్లేదబ్బా! చూసారు కదా! ఇంకా టిఫిన్ కూడా వేసేసాను. ముగ్గులు పెట్టాను, టిఫిన్ వేసేసాను. ఇంకా టైం అయితే దగ్గరకు పడిపోయింది. బాబు వెళ్ళే టైం అయితే. వ్యాన్ టైం అయితే చాలా ఫాస్ట్‌గా గడిచిపోతుందబ్బా! టైం నిదానంగా గడిస్తే బావుండు కదా! తల్లులందరికీ అప్పుడు ప్రశాంతంగా కొంచెం లేట్‌గా అయినా సరే నిదానంగా రెడీ చేసేయొచ్చు. మా వాడేమో మరీ చిన్నగా అయిపోయాడు. అంటే చిన్నగా ఉంటున్నాడు కదా! వాడిని లేపడానికి, తినిపించడానికి అస్సలు టైం కుదరడం లేదు. వాడికి ఇంకా ఇప్పుడు ఇంకా బ్రష్ చేపిచ్చేసి లేచిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే టిఫిన్ కింద అయితే పెట్టేస్తున్నాను. 2 ఇడ్లీ పెట్టాలంట. వాడక్కడ చెప్తున్నాడు నాకు 2 ఇడ్లీ పెట్టమ్మా అని చెప్పేసి. ఇంకా చట్నీ కూడా చేశాను కదా! పల్లీలు, పచ్చిమిర్చితో అయితే చట్నీ అయితే చేశాను. టిఫిన్ కూడా ఈ మధ్య ఎక్కువ రోజులైతే వేయడం లేదు. ఈ రోజే వేశాను. అంటే పొద్దున్నే ఇంకా టిఫిన్ వేయాలంటే అసలు కుదరడం లేదు. ఇంకా బాబుకి కూడా తినడానికి టైం ఉండట్లేదు. వాడు కూడా టిఫిన్ అంత ఎక్కువగా అయితే ఇష్టంగా ఏం తినట్లేదని చెప్పేసి ఒక్కొక్క రోజు పెరుగన్నం, ఒక్కొక్క రోజు మళ్ళీ ఇది లెమన్ రైస్ ఉంటది కదా! ఇలా లేదంటే ఫ్రైడ్ రైస్ లాగా అంటే కోడిగుడ్డు పొరిటి వేసేసి అన్నం కలిపేసి అలా పెడుతున్నాను. అంటే లంచ్ లాగానే పెట్టేస్తున్నాను. టిఫిన్ లాగా కాకుండా ఇంకా స్కూల్లో బ్రేక్ టైంలో అలా తినేస్తున్నాడు. ఇంకా ఈరోజు ఇడ్లీ అయితే వేసేసి చట్నీ అయితే వేశాను. ఇంకా అత్తయ్యకి ఒక ప్లేట్‌లో పిల్లలిద్దరికీ చెరో ఒక ప్లేట్‌లో అయితే వాళ్ళిద్దరికీ చెరో ఒక్కొక్క ఇడ్లీ అయితే పెట్టేసి అత్తయ్యకి కూడా పెట్టిచ్చేశాను. నేనైతే తర్వాతే తిందాంలే అని చెప్పేసి ముందు పిల్లలకి పెట్టాలి కదా అని చెప్పేసి పిల్లలకైతే పెడుతున్నాను. మా చిన్నోడైతే తిన్న 4 ముద్దలైనా సరే చాలా ఫాస్ట్‌గా తినేస్తాడు. అంటే వాడికి కడుపుకు పట్టినంత మాత్రమే చాలా ఫాస్ట్‌గా తింటాడు. ఇంకా పట్టదు అంటే నాకింకా ఒక్కసారి వద్దు అన్నాడనుకోండి ఇంక అస్సలు తినడు. కానీ మా పెద్దోడు అలా కాదు. వాడిని అడిగి మనం మనం తిన్నామనుకోండి ఇడ్లీ, ఆ ఇడ్లీ మొత్తం అరిగిపోయిన దాకా అడుగుతూనే ఉండాలి తిను అని చెప్పేసి. వాడికి టిఫిన్ బాక్సు, అలానే స్నాక్స్ బాక్సు, వాటర్ బాటిలు అన్నీ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేస్తాను. ముందే టిఫిన్ పెట్టకముందే. మళ్ళీ వ్యాన్ వచ్చేసిందనుకో వీడు తిండి తినేలోపు వ్యాన్ వెళ్ళిపోయిద్దని చెప్పేసి ఇవన్నీ అంటే పక్కన పెట్టేసేసుకున్నాననుకోండి ఇంకా ఆ పని ఒక పని కంప్లీట్ అయిపోయినట్టే కదా! నెక్స్ట్ ఇంకా వాడికి టిఫిన్ పెట్టుకునేలోపు వ్యాన్ వచ్చేసినా సరే ఇంకా అవి బ్యాగ్‌లో వేసేసి చక్కగా పంపించేసేయొచ్చు. వాడికి బట్టలు వేసి టిఫిన్ పెట్టడానికి నార్మల్‌గా అసలు
అమ్మో! తల ప్రాణం తోకకొచ్చేసిద్ది అంతే. చూసారు కదా ఎంత విసిగిస్తాడంటే, ఈరోజు ఇంకా పర్వాలేదు ఏదో చెప్పాను వాడికి సారీ కొత్త బట్టలైతే వేస్తున్నాను. ఇంకా వాడికి కొత్త బట్టలు వేస్తున్నానని చెప్పేసి హ్యాపీగానే ఉన్నాడు. లేదంటే అసలు రోజు ఇలా ఉండడులేండి. ఎందుకంటే ఏదో ఒకటి మారం వేస్తూ ఉంటాడు. వాడికి నచ్చింది కావాలి, ఏదైనా కావాలి అన్నాడంటే ఇంక అది కావాల్సిందే. ఏదేమైనా నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు గారంతో పెరిగిన పిల్లలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు కదా! వీడు అదే తంతు. చిన్నోడైతే అలా ఏమి ఉండదు కానీ వీడైతే కొంచెం గారాంతో పెరిగినవాడు. కాబట్టి వీడిని ఎక్కువగా కొట్టలేము, తిట్టలేము. కానీ వాడు చేసే పనులకి సహించలేము. నాకైతే ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తదబ్బా! వీడు చేసే పనులు చూసి. అబ్బా! ఇంకా కొంచెం మంచిగా ఉంటే బావుండు కదరా నువ్వు. నిన్ను ఇంకా చక్కగా చూస్తాను కదరా ఎందుకురా అంటే అసలు పొద్దున్నే లేస్తాడా అస్సలు రాడు దగ్గరికి. ఎంతసేపు తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు. బ్రష్ చేయమని బ్రష్ చేసి ఇచ్చామనుకోండి ఇంకా అలాగే పట్టుకుని నుంచుంటాడు. ఆ టైంలోనేమో మనకేమో వ్యాన్ టైం అయిపోతుంది. ఇంకా మన టెన్షన్స్ మనకుంటాయి కదా అమ్మలందరికీ. ఇంకా ఆ టెన్షన్స్‌లో కొంచెం కోపం వస్తది. స్కూల్‌కి వెళ్ళిపోతేనేమో వీడు స్కూల్‌కి వెళ్ళిపోతే ఏదోలాగా అనిపిస్తది. ఏదో మిస్ అయిన ఫీలింగ్ లాగా. ఇది అందరి పేరెంట్స్‌కి ఉండేదే కదా! చాలా రోజుల నుండి అనుకుంటున్నాను నా మార్నింగ్ రొటీన్ చూపిద్దాము అని. ఇలా మార్నింగ్ నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఈ పిల్లలతో అస్సలు వీలు పడడం లేదు. చాలా రోజుల తర్వాత ఇలా మార్నింగ్ రొటీన్ చూపించాను. నాకు తెలిసి ఒక నెల అయిపోతుందేమో నా మార్నింగ్ రొటీన్ చూపించి కూడా. అంతకుముందు ఎప్పుడైనా సరే ఇంకా మధ్యాహ్నం నుండి అలా అంటే మరీ మార్నింగ్ నుండి ఏమీ చూపించలేదబ్బా. చాలా అంటే బాబు వెళ్ళిపోయిన దగ్గర నుండి అలా అయితే చూపిస్తూ వస్తున్నాను కదా! అస్సలు టైం కుదరడం లేదు. ఇంకా చూసారు కదా వీళ్ళని చూసుకోవడం, వీళ్ళకి తిండి పెట్టడం, వీళ్ళకి స్కూల్‌కి పంపించడం ఇవే సరిపోతుంది. ఇంకా మళ్ళీ వీడియోస్ కోసం ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పేసి తీయలేదు. ఈరోజు ఎలాగైనా సరే వీడియో తీయాలి అని చెప్పేసి పట్టుపట్టి మార్నింగ్ కొంచెం ఇంకా వీడియో కోసం అని చెప్పేసి ఇంకా కొంచెం పెద్దలాడైతే లేచాను ఈరోజు. ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. పనులన్నీ కూడా వీడు వెళ్ళేలోపే నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా కరువు పనికి వెళ్తున్నామని చెప్పేసి. అదేనండి 100 రోజుల పని. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. అందరూ ఊర్లో కూడా చేస్తారు కదా! ఇంకా ఆ పనికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వీడికి రెడీ అన్నీ చేస్తూనే నేను కూడా రెడీ అయిపోయి అలానే ఇంటి పని మొత్తము కూడా కంప్లీట్ చేసుకుని అయితే వెళ్తున్నాను. ఇంకా పని నుండి వచ్చిన తర్వాత అయితే వంట చేస్తున్నాను. అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు వంట చేయాలంటే కుదరదు కదా! టైం అయితే సెట్ అవ్వట్లేదు. ఇంకా 10 అవినా 11 అయినా కూడా వచ్చిన తర్వాత వంట మొత్తము కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. అంతకుముందు ఏదేమైనా వీడికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మార్నింగే వండేసేదాన్ని. ఇప్పుడు ఎలాగో మధ్యాహ్నం వస్తున్నాడు కదా! లేట్ అయినా పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా లేట్‌గానే వండుతున్నాను. అది కాకుండా మా వారు కూడా ఇంకా పొలం వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా కుప్పలకైతే వెళ్తున్నారు. అందుకని చెప్పేసి ఇంకా లేట్‌గానే వస్తున్నారు కదా! వేడివేడిగా అన్నం అప్పుడే తినొచ్చని చెప్పేసి మధ్యాహ్నం అయితే వండుకొని తింటున్నాము వేడివేడిగా. ఇంకా అన్నీ కూడా వీడికి అన్నీ పెట్టేసిన తర్వాత ముద్దు పెట్టుకుని ఇంకా అలా మన దిష్టి తగలకుండా దిష్టి తీసి చక్కగా ఇంకా రెడీ చేసేసాను. చూసారు కదా! ఇంక ఎంత రెడీ చేసినా చూసారు కదా! వాళ్ళ నానమ్మనే తీసుకెళ్ళాలంట స్కూల్‌కైతే. ఇంకా నానమ్మ నువ్వు రా నానమ్మ, నువ్వు రా నానమ్మ అని చెప్పేసి వాళ్ళ నానమ్మని తీసుకువెళ్తున్నాడు. వీడు నానమ్మ గారాల పట్టి అంటే వీడికి నానమ్మ అంటే ఎక్కువ ఇష్టము. అంటే చిన్నప్పటి నుండి కొంచెం ఎక్కువగా నానమ్మ దగ్గరే పెరిగాడు. మా అన్న కూడా సేమ్ ఇలాగే నానమ్మ దగ్గరే ఎక్కువగా ఉండేవాడు. నేనైతే అమ్మ దగ్గరే అండి. మా చిన్నోడికిలాగా అమ్మ దగ్గరే ఉండేదాన్ని. మా అన్నయ్య మాత్రం నానమ్మ దగ్గర ఉండేవాడు. మాలాగా గుర్తొచ్చింది నాకైతే ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే. ఇంకా వాడినైతే వ్యాన్ ఎక్కిచ్చేసాను. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిందబ్బా ఈరోజు. ఇలా మార్నింగ్ మొత్తము కూడా ఇలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఈ పిల్లల్ని రెడీ చేయడం ఇవే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా నేను కూడా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి టిఫిన్ అయితే పెట్టుకున్నాను. ఇడ్లీ, చట్నీ 2 వేసుకొని తింటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.